హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక ఇంట్లో ఉన్న పని అయితే దబదబా పూర్తయితే చేసేసుకున్నా. ఇక ఈరోజు అయితే స్పెషల్గా ఈ సెల్ఫ్లు అయితే సర్దుదాం అనుకుంటున్నా. ఇక అట్లా అని చెప్పి వీడియో అయితే మొదలుపెట్టిన. బుడ్డోడు అయితే వండుకుంటూ సెల్ఫ్ల బట్టలన్నీ తీసి కింద అయితే వేసినాను. మీ అందరికీ తెలిసిన ముచ్చటనే కదా, ఏదైనా పండుగ వస్తుందంటే మనం ఖచ్చితంగా ఇల్లు అయితే క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకుంటాను. ఇక అదే విధంగా ఇక దీపావళి వస్తుంది కదా, ఎట్లాగో అమ్మవారిని పూజించుకుంటామని చెప్పేసి ఇల్లు సదరడం స్టార్ట్ చేసిన. ఫస్ట్ నాకైతే ఈ కళ్ళకి ఈ సెల్ఫ్లే అనిపిస్తాయి. ఎందుకంటే ఈ బట్టలు మనం రోజు తీస్తా పెడతా ఉంటాము. పొద్దున హడావిడిగా ఎట్లా పడితే అట్లా గుంజేస్తాను, సాయంత్రం మళ్ళీ మంచినే పెడతా. అయినా కూడా ఒక్కొక్కసారి కొన్ని మెస్సీ అయిపోతాయి. ఇక అట్లాంటప్పుడు ఇట్లా పండుగలు వచ్చినప్పుడు అయితే వాటికి టైం కుదురుతుంది సర్దనికి. ఇక అట్లా అని చెప్పి ఈరోజు అయితే సర్దడం మొదలు పెట్టిన. బుడ్డోడు అయితే పడుకుండు, తిన్నా గిన్నెలు అవన్నీ తోమేసి పని అయితే స్టార్ట్ చేసిన. ఇక ఎట్లాగో చేస్తున్నా కదా, వీడియో కూడా తీసుకుందాము అని చెప్పి వీడియో అయితే తీస్తున్నా. టీవీలో అయితే చక్కగా పాటలు పెట్టేసుకున్నా. మనం ఏదైనా పని చేయాలంటే ఖచ్చితంగా ఫోన్ అని ఉండాలి, పాటలు అని ఉండాలి. ఫోన్ అయితే ఇప్పుడు వీడియోకే కావాలి. ఇక ఏం చేయాలని చెప్పి పాటలు వినుకుంటూ అయితే పని అయితే చేసుకుంటున్నా. నాకు ఎప్పుడు ఒక డౌట్ వస్తుంది, ఏమైనా సంపాదించినామా అంటే బట్టలే సంపాదించినమేమో, అన్ని గనం బట్టలు వెళ్తాయి. ఈ బట్టలు సదిరినప్పుడల్లా ఒక 2-3 జతలన్నా తీసేస్తాను. చిన్నగా అయినాయి, చిరిగినాయి, కలర్ అయినాయి అని చెప్పి మళ్ళీ ఇన్నే జమ అవుతుంటాయి. ఇంట్లో ఏం జమ కాకుండా బట్టలు అయితే ఫుల్ జమ అవుతాయి అనమాట. ఇంక ఇప్పుడు తక్కువ అని చెప్పుకోవచ్చు. బుడ్డోడు పుట్టక ముందైతే మరీ దారుణంగా కొనేది. ఇక పిల్లలు అయినాకనే అన్నీ తెలుస్తాయి అంటారు కదా, మాకు కూడా గట్లనే అయింది అనుకోండి. అందుకని చెప్పి ఇప్పట్లో అయితే బట్టలు ఎక్కువ కొంటలేము, దసరాకి బర్త్డేలకు తప్ప. ఇక అయినా కూడా ఇన్ని బట్టలు అయితే అయినాయి. ఇవి తీసేద్దామా అంటే మనసు ఒప్పదు, కొత్తగా ఉన్నాయి కదా ఎందుకు తీయాలి అని. అట్లా అని చెప్పి వేసుకుందామా అంటే అయినా మనసు ఒప్పదు. ఏం వేసుకుంటాము, ఇంట్లోనే ఉంటా, వేసుకుంటా. నేనైతే మ్యాక్సిమం మన వీడియోస్ డైలీ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. నేనైతే ఎక్కువగా అవి ఇవి అని ఏం చెయ్యను, ఉన్నవే వేసేసుకుంటా. ఇన్ని ఉన్నా కూడా 2 జతలు వాడతా అనమాట. నాకెందుకు అట్లా అనిపిస్తుంది, ఇంట్లోనే ఉండేదానికి ఎందుకు ఇవన్నీ ఖరాబ్ అయిపోతాయి ఉతికి అనేసి. ఇక అట్లా అని చెప్పి ఉన్నాయే వేసుకుంటా అనమాట. ఇవి ఇప్పుడు మడత పెట్టేటి నా బట్టలే, మా ఆయన బట్టల కన్నా నాయే ఎక్కువ ఉంటాయి. ఇక ఈ షర్ట్ గురించి అయితే చెప్పాలంటే ఒక చిన్న స్టోరీయే చెప్పుకోవచ్చు. ఇంకా అప్పటికి నేను మా హస్బెండ్ పెళ్ళి కాలేదు, మాకు లవ్లో ఉండే అంతే. అయితే నేను అప్పుడు జాబ్ చేసేదాన్ని ఒక క్లినిక్లో, అది బ్యూటీ పార్లర్ కింద. సో అక్కడ ఏంటి అంటే మనం మొత్తం జీన్స్లు, టీషర్ట్స్ ఇలాంటివే ప్రిఫర్ చేస్తారు. సో అప్పుడు మా హస్బెండ్కి అన్నాను అనమాట, అంటే మమ్మీ వాళ్ళు ఊర్లో ఉండేది కదా, నార్మల్గా మాట్లాడుతూ అన్నాను నాకు జీన్స్లు ఇవి కావాలి అని చెప్తే మా హస్బెండ్ అవునా సరే తీసుకుందామని అన్నారనమాట. అన్నప్పుడు మేము చార్మినార్కి వెళ్ళినాము. నాకు తెలియదు చార్మినార్లో తక్కువ రేటు ఉంటాయి అంటుంటే విన్నా, సరే చూద్దామని చెప్పి అయితే వెళ్ళినాము. మాకేడ దుకాణాలే దొరకలేనట్టు ఆ చార్మినార్ పోయి స్ట్రీట్ షాపింగ్ చేసినామా లేదు, ట్రెండ్స్కి పోయినాము. ఆ ట్రెండ్స్ ఏదో ఈడ కూడా ఉంది కదా, అనవసరంగా పెట్రోల్ బొక్క. నాకు తెలిసి అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఏదో కొద్దిసేపు టైం స్పెండ్ చేయొచ్చు అన్నట్టు పోయినామేమో నాకు తెలిసి. వేసి ఇంకా అక్కడ ట్రెండ్స్లోకి అయితే వెళ్ళి తీసుకున్నాము. కాస్ట్ అవన్నీ గుర్తులేవు, కాకపోతే ఇంకా ట్రైల్ చేసి మా హస్బెండ్కి నచ్చింది అని చెప్పి అయితే తీసుకున్నాను ఆ షర్ట్. తోడు ఇంకొక జీన్స్ అండ్ ఇంకా 2 టీషర్ట్స్ కూడా తీసుకున్నాను. ఆ 2 అయితే పోయాయి, ఆల్రెడీ చిరిగిపోయాయి అనమాట. కానీ ఇది ఒక్కటి మాత్రం ఎక్కువగా యూజ్ చేయలేదు అండ్ ఆల్సో కొంచెం గుర్తుగా కూడా అలా ఉంచేసుకున్నాను. ఇంకా ఏ పని చేయాలన్నా ఏమనిపించదు. కానీ ఈ బట్టల విషయానికి వస్తే అసలు తరగనిది నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఏమన్నా సంపాదించినామా అంటే ఇక వెనకకి బట్టలే ఉంటాయేమో అట్లా అనిపిస్తుంది అనమాట. అన్ని జతల బట్టలు ఒక దిక్కు తీసేద్దామా అంటే మనసు ఒప్పదు. ఎందుకంటే కొనుక్కుంటా ఒకసారి వేసుకుంటా సెట్ అవుతలేదు అనిపించింది అనుకోండి, ఇంకా అది పక్కకే ఉంటుంది. ఇక అట్లా అని చెప్పి ఈ మధ్యలో అయితే బట్టలు కొనుడే మానేసిన ఎక్కువ శాతం అయితే. అంటే అసలు కొంటలేనులేండి, ఎప్పుడో ఒకసారి అవసరం పడితే తప్ప. ఇక ఇవన్నీ అయితే మడత పెట్టేసుకుంటున్నా. మనకి ఇల్లు క్లీనింగ్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేటి బట్టలే. ఇవి క్లీన్గా ఉంటే నాకు లోపల రూమ్లో అసలు ఏం మెస్సీ ఉండదు. ఇంకా ఈ సెల్ఫ్లే కదా ఉన్నవి, ఇవి క్లీన్గా ఉన్నాయనుకోండి ఇంకా లోపల రూమ్లో క్లీనింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. ఓన్లీ కిచెన్ మాత్రమే క్లీనింగ్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఇక్కడ నుండి అయితే మొదలు పెట్టిన. అందరికీ తెలిసిందే ఈ ఇయర్లో అయితే పండుగలు ఎంబడెంబడే వస్తున్నాయి. అంటే ఒక పండుగ కాగానే ఒక పండుగ అయితే వస్తుంది కదా, ఇక అట్లా వచ్చుడికి మనకు ఒక పని తప్పిందని చెప్పుకోవాలి. ఖర్చు అయితే ఉంటుంది,
పని తప్పిందంటే ఇల్లు చదురుడు అయితే తప్పింది. ఎందుకంటే ప్రతి పండుగకి ఎట్లయినా ఆడవాళ్ళు ఇల్లు చదురుకుంటారు. ఇక ఇట్లా ఎంబడెంబడే వచ్చుట్లు ఏంటంటే జర అంతా చదరాల్సిన అవసరం ఉండదు, పైన క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక అట్లా అని చెప్పి ఇక పండుగలు ఎంబడొచ్చినాయి కాబట్టి ఇక నేను ఫస్ట్ డీప్ క్లీన్ అంటే వరలక్ష్మి వ్రతంకి చేసిన చూడండి. ఇక వరలక్ష్మి వ్రతం అయిపోగానే ఒక వారం కూడా తిరగలే వినాయక చవితి వచ్చింది, తర్వాత మళ్ళీ దసరా వచ్చింది. ఇక ఈ 2 పండుగలకి ఏం క్లీనింగ్ పెట్టుకోలే. ఇక అట్లా అని చెప్పి ఇక దీపావళికి అయితే జర పైన అయినా దులుపుకుందాము, లక్ష్మీ పూజ కదా అని చెప్పి అయితే ఇల్లు అయితే దులుపుడు మొదలు పెట్టిన. ఇక ఇట్లా వేసి పైన సెల్ఫ్ అయితే మడత పెట్టేసిన. ఇక అసలైనది ఉంది చూడండి రెండోది, దాని జోలికి తర్వాత పోదాము. ఇక ఇప్పుడైతే బుడ్డోడు బట్టలు అయితే డీక్లాటర్ చేస్తున్నా. పిల్లల బట్టలు ఏంటంటే వాళ్ళు పెరుగుతూనే ఉంటారు కదా, ఇక అవి టైట్ కావడం, చిన్నగా కావడం, కలర్ వేసిపోవడం ఇట్లయితే అవుతాయి. నేనైతే బుడ్డోడికి మ్యాక్సిమం డైలీ వేర్ 100 రూపీస్ ఒక టీ షర్ట్ 99, 59 ఈ రేంజ్లోనే తీసుకుంటా. ఇక కొత్తవి ఏమైనా చిన్నగా అయితే అవి వేస్తా అనుకోండి. ఎందుకంటే నాకు వీళ్ళకి ఎక్కువగా పెట్టి తీసుకోవడం వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇక పెరుగుతూ ఉంటారు, ఒక ఏజ్ అంటే పెరుగుతున్నప్పుడు ఎందుకు వాళ్ళకి ఎక్కువ రేట్ తీసుకోవడం అనిపిస్తుంది. ఇవి మా అంటే ఒక నెల వేస్తామేమో, నెల తర్వాత రావు, కొన్ని ఏమో కలర్ పోతాయి. అట్లా అని చెప్పి నేనైతే చాలా తక్కువ రేట్లనే తీసుకుంటా బుడ్డోడికి. ఇప్పుడు ఈడున్నాయి ఇంత కుప్ప, కానీ ఇందులో వేసుడు మాత్రం 2-3 జతలే రిపీటెడ్గా వేస్తారు రోజు. కానీ ఇవన్నీ అట్లనే ఉంచుతున్నా. అందుకని చెప్పి ఈరోజు అయితే చిన్నగానే అన్నీ తీసేస్తున్నా. అట్లా బుడ్డోడివి చిన్నగానే తీసి సజ్జల మీద పెట్టుడు 3 సంచులు నిండిపోయినాయి. ఇవన్నీ ఏం చేస్తావు అక్క, తీసేయచ్చు కదా అంటే చిన్నపిల్లల బట్టలు బయట ఏడ పడేయొద్దు అని విన్నాను. ఇక తర్వాత ఎవరికైనా పుడితే వాళ్ళకి అట్లా ఇచ్చి మిగతా అట్లా చేద్దామని చెప్పి అయితే తీసి అయితే పెడుతున్నా. నిజానికి చెప్పాలంటే ఆ బట్టలు ఏం చేస్తానో నాకు కూడా క్లారిటీ లేదు, కానీ పడేయొద్దు అన్న ఒక్క కారణంకి అయితే అట్లనే ఉంచుతున్నా. మీ అందరికి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, మన లాంటి వాళ్ళ దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా నాది, ఇది మళ్ళీ సెకండ్ కూడా ఎట్లయినా ఉంచుకుంటాం కదా ఖచ్చితంగా. ఇక అప్పుడు ఏమైనా బట్టలు కొత్తవి కొనొద్దు అంటారు కదా, ఇక అప్పుడు వేయనికే యూజ్ అవుతాయి అని అంటారు కదా పెద్దలైతే. ఎందుకో తెలియదు, ఇక నేనైతే పడేయకుండా అట్లా సెజ్జ మీద అయితే పెడుతున్నా. మా బాత్రూమ్ సెజ్జ మీద ఏ వస్తువులు ఉన్నా లేకపోయినా బుడ్డోడు బట్టల బ్యాగ్లే ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇక అట్లా ఉంటుంది వాడితోటి, అందుకనే తక్కువ కాస్ట్లోనే కొంటా. ఇక మీరు మీ పిల్లలకి ఏం చేస్తారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మంచివి అనుకోండి, కొంచెం ఎక్కువ పెట్టి కొన్నా హైట్ ఎక్కువ తీసుకుంటాం కదా, సైజ్ పెద్దది, సో ఏం కాదు. ఇదేంటి అంటే మనం చిన్నగా అప్పటికే తీసుకుంటాము, అప్పటి మనం తీసుకున్నప్పుడు అంత రేట్ అవసరమా అని చెప్పి ఏదో నాకు అనిపించింది, నేను చెప్తున్నా. ఇక ఇవి కూడా ఇందులో ఏ సైజులు వస్తాయి ఏ సైజులు రావని చెప్పేసి మడత పెడుతున్నా చూసుకుంటా. ఈ విషయంలో మా హస్బెండ్ బాగా హెల్ప్ చేస్తాడు అబ్బా, ఎందుకంటే ఇట్లా సైజ్ ఇట్లా ఓపెన్ చేయగానే డ్రెస్ చూసే చెప్పేస్తాడు మిన్ను బెట్టకు వస్తుందా రాదా అని. మనకంత టాలెంట్ లేదు, ఇక నాకు వస్తాయి అనిపించిన కాడికైతే నేను తీసి పెడుతున్నా. ఇక టైట్ అయినాయి అన్నీ అయితే తీసేసిన అనమాట. ఇప్పుడు నేను పెడుతున్నా కదా వైట్ ప్యాంట్, అవి 2 కూడా టైట్ అయినాయి, కాకపోతే ఎందుకో మంచిగా ఉన్నాయి. ఇక వాడికి డైపర్ వేయకపోతే అయితే అట్లా ఇట్లా వేసి పట్టియచ్చు, డైపర్ వేస్తే అస్సలు పట్టాయి అనమాట. కానీ పరే బుద్ధి కాక అంటే తీయ బుద్ధి కాక అట్లనే పెట్టినాను. ఇక డ్రాయర్లు సపరేట్, ప్యాంట్లు టీ షర్ట్లు ఫుల్ హ్యాండ్స్ ఇవన్నీ సపరేట్గా అయితే మడత పెట్టుకుంటున్నా. బుడ్డోడి సంగతి ఎట్లుంటుందంటే ఏదైనా రోజు ఖాళీగా ఉన్ననుకోండి, గిన్నెలు దోముడు అంతా పని అయిపోయాక మధ్యాహ్నం ఖాళీ ఉంటుంది కదా, ఆ టైంలో ఏమో లేవమంటే లేవడు, పండుకొనే ఉంటాడు. ఇక ఇట్లా ఏదైనా పని పెట్టుకున్నాం అనుకో చిటుక్కున లేస్తాడు. అసలు వాడు వండుకొని అర్ధగంట కూడా కాలేదు, కానీ నేను ఈ ఒక్క సెల్ఫ్ చదివే లోపు లేచి కూర్చున్నాడు అనమాట. ఇక తర్వాత చదివిన సెల్ఫ్కి మొత్తం వాడొక అందుకు సాయం చేసినట్టు అని చెప్పొచ్చు, అట్లా చదువుకుంటా కూర్చున్నాడు. ఇప్పుడనే కాదు ఎప్పుడు కూడా అంతే, నాకు తెలిసిన వాళ్ళంతా అంతే అనుకుంటా. అమ్మలకి ఏదైనా పని ఉందంటే చిటుక్కున మెలకైతుంది, వాళ్ళకి ఏం పని లేదురా అయ్యా ఖాళీకి కూర్చుందాం అన్నప్పుడేమో లేవమన్నా లేవ్వరు. ఇక ఈ దీపావళి పండుగ వచ్చిందంటే చాలు 2 నెలల ముందు నుంచే పిల్లలు పటాకీలు అయితే వేలుస్తుంటారు కదా. వాయిస్ ఓవర్ ఇచ్చుడు కూడా కష్టమే. అక్కడికి మధ్యాహ్నం గల్లీలో ఏదో సౌండ్ వస్తుంది మిషన్స్ది అని చెప్పి నేను వాయిస్ ఓవరే ఇవ్వలేను. ఇప్పుడు నేను ఈవినింగ్ ఇస్తున్నా 6 o'clockకి విన్ను బెట్టాను మమ్మీ దగ్గర పంపించేసి వంట చేయాలి. వంట చేసే గ్యాప్ ఒక 1 hour ఉంటుంది నాకు. ఆ గ్యాప్లో నేను ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నా. మళ్ళీ పటాకీల సౌండ్లు అయితే వస్తూనే
అట్లనే ఉన్నాయి. ఇక అవైతే ఇగ్నోర్ చేసేయండి. ఈ పిల్లగాడు ఎప్పుడు పెద్దగా అవుతాడో ఏమో కానీ నాకైతే చాలా యాస్ట్ వస్తుంది ఒక్కసారి. చూస్తురు కదా అసలు వాయిస్ ఓవర్ ఇచ్చే గ్యాప్ కూడా ఇస్తలేరు, అట్లా వేలుస్తురు బయట. ఎందుకు ఈ పిల్లగాడు పెద్దగా అవుతలేడు అన్నను అంటే ఏమో నాకు టైం సెట్ అయినట్టు అనిపిస్తలేదు. జర స్కూల్కి పంపిస్తే టైం సెట్ అవుతుందేమో అనిపిస్తుంది. కానీ లిటరల్లీ నిజం చెప్తున్నా, నమ్ముతారో లేదో, మిన్నుబేటని ఒక్కరోజు అంటే ఒకే రోజు స్కూల్ పోతా అంటే అంగన్వాడికి తీసుకొని వెళ్ళాను. ఒక 2 weeks or 1 week బ్యాక్ అనుకుంటా. సో అక్కడ కొద్దిసేపు కూర్చోబెట్టి వచ్చేద్దాం అన్న ప్లాన్ అనుకున్నా. కానీ నా మనసు అస్సలు ఒప్పలేదు. పాపం ఇంట్లో ఉంటాడు, అక్కడ ఎవ్వరు తెలీదు, కొత్త పిల్లలు ఎట్లుంటాడో ఏమో అని చాలా భయపడ్డా. ఒక మాటలో చెప్పాలంటే అసలు పంపియ బుద్ధి కాలేదు. మా హస్బెండ్తో కూడా అన్నా ఎట్లా అంటే ఎట్లా పంపాలి కదా అని అన్నాడు అనమాట. కానీ ఆ రోజు వెళ్ళి వదిలినా వాడు ఉండలేడు, ఇంకప్పటి నుంచి పంపించలేదు. ఏమనుకుంటున్నా అంటే అక్షరాభ్యాసం చేయించాలి అని అనుకుంటున్నాము. సో అది చేయించిన తర్వాతకి పంపిద్దామేమో అని ఆలోచిస్తున్నా, చూడాలి. అలా అని చెప్పి ఇంట్లోనే ఉండి ఏమైనా నేర్పిద్దామా అనుకుంటే వాడు కొంచెం వినట్లేదు. అంటే కొడితే తిడితే వింటాడేమో, కానీ నాకు అట్లా నచ్చట్లేదు. సో మెల్లగైనా సరే కొన్ని అయితే నేర్పించుకుంటా. ఇంకా చూడండి డీక్లాటర్ చేసినాక ఇన్ని బట్టలు అయితే వచ్చినాయి. ఇక అది అయిపోగానే ఈ పక్క సెల్ఫ్ చదువుతున్నా, సెకండ్ సెల్ఫ్ అన్నా కదా అది. ఈ పేపర్లు అన్నీ ఏం పేపర్లో ఏమో నాకు తెలుస్తలేదు. ఇక ఇవన్నీ ఒక కవర్లో వేసి పెట్టినా. మా హస్బెండ్ వచ్చినాక చూపించి వద్దు అంటే పారేద్దాము అని చెప్పి. ఈ సెల్ఫ్ చదివేటప్పటికి బుడ్డోడు లేచిండు. ఇంకా అందుకని చెప్పి అన్నీ తీసి కింద పెట్టుకోకుండా ఒక్కొక్క లైన్ తీసుకుంటూ అయితే సర్దుకున్నా. మా ఆయన పొద్దున ఏం చెప్పి ఏంటంటే ఇల్లు సర్దుతా అంటే ఆ సెల్ఫ్లు ఉన్న చెత్త తీసేయి అని చెప్పిండు. సరే నన్ను సెల్ఫ్ అంతా చదివినా అందులో చెత్త ఏముందో నాకు అస్సలు అర్థమవుతలేదు. ఎందుకంటే ఎట్లయితే తీసినో అట్లనే పెట్టినా. మా అంటే కొన్ని వస్తువులు తీసేసినేమో అంతే, మళ్ళీ యథావిధిగా సెల్ఫ్ నిండిపోయింది. అందులో అన్ని అవసరం వచ్చేటివే ఉన్నాయి, కాకపోతే అవి అవసరం పడతలేదు అంతే. అవసరం పడ్డ రోజు మళ్ళీ వెతుకుడు ఎందుకు అని చెప్పి ఇక నేను ఆడీడ పెట్టడం ఎందుకు, ఇట్లయితే కంటి ముందు ఉంటాయి కదా అని నేను పెడుతున్నా. కానీ అది చూడనీకే నిండుగా కనబడుతుంది. ఈ పర్స్ అయితే మా హస్బెండే తెచ్చిచ్చింది నాకు. ఇందులో లిప్ లైనర్స్, లిప్స్టిక్స్, కొన్ని లిప్ బామ్స్ ఇలాంటివి వచ్చిండే జూడియోలో. ఇదైతే నేను ఇక పర్స్ని అయితే ఇట్లా యూజ్ చేసుకుంటున్నా. రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి, అట్లనే అదే ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డేకి ఫ్లాగ్స్ తీసుకుంటాం కదా, అవన్నీ ఇందులో వేసి అయితే పెట్టిన. మళ్ళీ ఆడీడ పెడితే దొరకవు, అందులో పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా దొరుకుతాయి. ఇంకా అందుకనే ఆడైతే పెట్టిన. ఇంకా ఈ టేపులు ఇవన్నీ కూడా సర్దేయాలి. ఇది చూసినా 20 reasons why I love you. ఇది నేను వచ్చేసి మా హస్బెండ్కి వ్యాలంటైన్స్ డే రోజు అయితే గిఫ్ట్ ఇచ్చిన. ఈ ఇయర్ కాదు, లాస్ట్ ఇయర్ 2024లో. అయితే ఇవన్నీ ఆర్డర్ పెట్టి ఇచ్చిన కానీ ఇప్పుడు ఇది ఏం చేయాలో నాకు అర్థం అవుతలేదు. సరే వీటితో కూడా ఏదైనా ఒక DIY చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇవన్నీ ఇట్లా ఉండడము, అవి అక్కడనే అట్ట కొంచెం వీక్ అయిపోయినట్టు అనిపిస్తుంది, మెత్తబడిపోయినట్టు. అందుకని చెప్పి దీంతోనే ఏదైనా ఒక DIY చేద్దామని అయితే అనుకుంటున్నా. ఆ వీడియో కూడా షేర్ చేసుకుంటా. ఇక మళ్ళీ వచ్చేసి ఇంకో లైన్ తీసిన, అవి పెట్టేసి ఇంకో లైన్ తీసిన. పెట్టేది కూడా సెట్ చేసుకుందాం అనుకున్నా. కాకపోతే ఏమైందంటే ట్రైపాడ్కి ఎక్కడైతే మనం ఫోన్ పెడతాం కదా అక్కడ రబ్బర్ అనేది లేదు. సో అది ఏమవుతుంది అంటే గ్రిప్ ఉంటలేదు. ఫోన్ పట్ట 3 సార్లు కింద పడ్డది. 4వ సారి పడ్డది అనుకోండి ఫోనే పోగల్లా అని భయానికి ఇక నేనైతే ఇట్లా కింద పెట్టుకొనే తీస్తున్నా. అంటే ఈ విధంగా వంపితే ఉంటుంది, ఇట్లా పైకి లేపినాం అనుకోండి ఫోన్ పడిపోతుంది అనమాట. ఇంక ఇక్కడ రెడ్ కలర్ హార్ట్ సింబల్ ఒక బాక్స్ ఉంది కదా, ఓపెన్ చేసి చూపించా, టెడ్డీ ఉంది. సో ఇది కూడా వ్యాలంటైన్స్ డే రోజు టెడ్డీ గిఫ్ట్ కింద అయితే ఇచ్చానమాట. టెడ్డీ డే రోజు గిఫ్ట్ కింద. ఇక దీన్ని కూడా దేనికైనా వాడేద్దామని అయితే అనుకుంటున్నా. కొనేటప్పుడు అన్ని కొత్తగా సర్ప్రైజ్ చేయాలని చెప్పి కొంటా. కొన్న తర్వాతకి దాన్ని ఏ విధంగా రీయూజ్ చేయాలి అనేది ఆలోచించాను అనమాట. ఇట్లా ఎప్పుడన్నా సర్దినప్పుడు ఆలోచిస్తా, మళ్ళీ అది అక్కడే నేను ఇక్కడే అనమాట. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ట్రై చేద్దాము. ఇక ఇందులోనైతే పర్ఫ్యూమ్స్, నాది ఏమంటారు సెల్ఫీ స్టిక్, ఆయిల్ డబ్బా ఇవైతే పెట్టుకుంటున్నా. ఇవి ఏంటి అంటే కొంచెం మనకి ఈజీగా అందుబాటులో ఉండేటట్టు. ఇది లేకుండా అట్ట డబ్బా కూడా పెట్టుకోవచ్చు. అట్లా పెడితే ఏంటంటే పడిపోతూ ఉంటాయి. ఇది
అనుకోండి ఒక గ్రిప్ లాగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇక సదిరిందే 10 సార్లు చదురుతా అనమాట. ఇది ఈడ పెడితే బాగుంటుందా, ఈడ పెడితే బాగుంటుందా అని చెప్పేసి ఇక చెప్పిన కదా బుడ్డోళ్ళు లేచిండు కదా, ఇక నాకైతే సాయం చేస్తుండు. అక్కడికి ఇట్లా వేసి ఆ సెల్ఫ్ అంతా సర్దేసిన, అది అంతేం వీడియో షూట్ చేసుకోలేను. ఇక బుడ్డోళ్ళు లేచిండంటే మనం వాడినే కేర్ఫుల్గా చూస్తుండాలి, ఏ వస్తువు నోట్లో పెట్టుకుంటాడని చెప్పి. నేనేమో ఇక్కడ వాడు మెడిసిన్స్ బాక్స్ చదురుతుంటే వాడు చూడండి వాళ్ళ డాడీ నాకు ల్యాంప్ లైట్ తీసుకొచ్చిండే, నాకనే కాదు వాడికి కూడా. దాంతోనేమో ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నాడు. మనం ఏదైనా పనిలో పడ్డామంటే దాంట్లో లీనమైపోడు మనకున్న హాబీ అనమాట. ఇక అట్లా చేస్తున్న వాడిని చూస్తలేని ఇదంతా సర్దిన తర్వాత అయితే చూసి తీసేసుకొని ఇంకా అదైతే బీరువాలో పెట్టేసిన అనమాట. ఇట్లాంటి బుడ్డోడు చదివే టైంలో అయితే బాగా ఉపయోగపడతాయి. అట్లా అని చెప్పి ఇప్పుడు బయట పెట్టిన అనుకోండి దాని పని కథం అనమాట, ఆపరేషన్ చేసేస్తాడు దానికి. ఇక అట్లా అని చెప్పి నేను మ్యాక్సిమం అన్ని వస్తువులు దాచిపెట్టి ఇస్తాను. ఈ పెట్టెలు ఏంటంటే నాకు అవసరం వచ్చే మెడిసిన్ పెట్టుకుంటా, అంటే బాబుకి వేసేవి విక్స్లు, నెబ్లైజర్ లిక్విడ్స్, జిందా తెలిస్మాత్ ఇలాంటివన్నీ పెట్టుకుంటా. ఎందుకంటే మిడ్ నైట్లో జలుబు చేసినా దగ్గు చేసినా విక్స్ కావాలన్నా ఆడీడ వెతకకుండా టక్కుమని బుట్టి తీసుకున్నాం అనుకోండి, మనం నిద్ర మబ్బులో డేంజర్గా వంటము, మెల్క అంటే లేపినా లేవము. ఇక మా హస్బెండ్ లేచినా కూడా ఈజీగా తీసుకోవడానికి అని చెప్పి ఆ విధంగా అయితే పెడుతున్నా. అంతకన్నా ముందైతే ఒక బాక్స్ ఉంటుండే, ఆ బాక్స్లో అయితే పెట్టేదాన్ని. ఇప్పుడు బాక్స్ తీసేసి ఇట్లా బుట్టి అయితే పెడుతున్నా, ఈజీ అవుతుంది అని చెప్పేసి. ఇక ఇట్లా చేసి ఫైనల్గా సెల్ఫ్లు చదువుడు అయితే కంప్లీట్ అయిపోయింది. బుడ్డోడు లేచిండు కదా, అందుకే తొందరగా అయితే ముగించేసినాను. ఇప్పుడు ఒకసారి ఎట్లా చదువుకున్నానో చూసేయండి. ఇక పై సెల్ఫ్లో అయితే మా బట్టలు, ఇదైతే అందరికీ తెలిసిందే. ఇక సెకండ్ సెల్ఫ్ అయితే ఈ విధంగా చదువుకున్నా, ఏదో నాకు తోచిన దాంట్లో అట్లయితే సెట్ చేసేసినాను. కింద సెల్ఫ్ చూడండి బుడ్డోడు బట్టలు ఎన్ని అయిపోయినాయో. అండ్ ఈ బుక్స్ వచ్చేసి మా కోడలివి. ఈ బుక్స్ని బట్టి తను ఏం చదువుతుందో ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ కవర్లో ఉన్నాయి, మా హస్బెండ్ని అడిగి తీసేస్తాను. ఈ విధంగా అయితే సర్దుకున్నా. సరే మరి వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను.